హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అనమాట. పొటాటో బాంబ్ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ మనం 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని పెట్టుకున్నాము. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తురుముకోవాలనమాట. చీజ్ గ్రేటర్ ఉంటుంది కదండీ! దాంతో తురుముకున్నామంటే మనకి చక్కగా ఫైన్‌గా వస్తుందనమాట. ఎక్కడ ఉండలు కానీ ఏమి లేకుండా మంచిగా దీన్ని మెత్తగా తురిమేసుకోవాలి. చూసారు కదా! చక్కగా ఫైన్‌గా వచ్చేసిందనమాట. రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 2 చిటికెలంత చాట్ మసాలా, ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మంచిగా కలిపేసుకుందామండి. ఉండలు ఏమీ లేకుండానే ఎక్కడన్నా మనకి చిన్న చిన్న ఉండలుగా అలా ఉన్నా కానీ మొత్తం మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకుందాము. దుంపలు మనం వేడి మీద తురుముకున్నామనుకోండి నీరొచ్చేదానికి అవకాశం ఉంటుందనమాట. అందువల్ల పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తురుముకున్నామనుకోండి నీరనేది రాకుండా చూసారు కదా! మనకి ఇలా ఉండాలనమాట గట్టిగాను. ఎంత స్మూత్‌గా ఉందో చూసారు కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్లర్రీ రెడీ చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్‌లో వచ్చి 3 టేబుల్ స్పూన్‌లు ఆటా తీసుకున్నాము. గోధుమ పిండి కావాలంటే మీరు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పేసుకొని ఒక చిటికెడంతా ఉప్పు వేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్‌గా ఉండే విధంగా కలుపుకుందామనమాట స్లర్రీ. అలా అని మరీ థిక్‌గా కూడా కాదండి. అలా అని మరీ పల్చని కాదనమాట. చూసారు కదా! ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. 2 బ్రెడ్ స్లైసులు తీసుకున్నామండి. ఇలా గ్లాస్ పెట్టి కట్ చేసుకుందాం దీన్ని. ఏదో ఒకటి మీరు కరెక్ట్‌గా దాన్ని కట్ అయ్యే విధంగా చిన్న గిన్నె కానీ, గ్లాస్ కానీ ఏదో ఒకటి తీసుకొని కట్ చేసుకుందాము. ఈ ఎడ్జెస్‌ని పడేయకుండా మనం బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకుందామండి ఈ రెసిపీ కోసమేను. ఇప్పుడు ఒక్కొక్క పీస్‌గా తీసుకొని మనం రెడ్ చిల్లీ సాస్ అప్లై చేసుకుందామండి. తర్వాత తురిమిన చీజ్ అనమాట. ఒక టీ స్పూన్ పెట్టుకుందాము. పైన ఇంకొక పీస్ పెట్టి దీన్ని క్లోజ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. మనం రెడీ చేసుకున్న బంగాళాదుంప మిక్సర్ ఉంది కదా! దాంట్లో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పల్చగా చేసుకుందామండి దీన్ని. ఇప్పుడు దీని పైనొచ్చి మనం రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైస్‌ని పెట్టుకుందాము. ఇలానే మళ్ళీ ఇంకొకటి పైన కూడా మనకి కావాలి కాబట్టి కొంచెం పల్చగా దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేసుకుందామండి టిక్కీలాగాను. ఇప్పుడు దీన్ని పైన పెట్టేసేసి అంచుల్ని దాంతోనే క్లోజ్ చేసేసుకుందామండి అలానేను. బంగాళాదుంప మిశ్రమంతోనే అంచులు మొత్తం మనకి క్లోజ్ అయిపోవాలనమాట. లోపల బ్రెడ్ అనేది బయటికి కనపడకుండా క్లోజ్ చేసేసుకుందాం. ఎక్కడైనా మనకి అవసరపడిందనుకోండి మళ్ళీ కొంచెం బంగాళాదుంప మిశ్రమం పెట్టుకుంటా దీన్ని చక్కగా అన్ని పక్కల మంచిగా క్లోజ్ చేసేసుకుందామండి. బంగాళాదుంప ఉడకబెట్టుకొని మనం చక్కగా ఆరపెట్టుకొని పెట్టుకున్నామనుకోండి చాలా క్విక్‌గా 10 నిమిషాల్లో అయిపోతుందనమాట. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ రెసిపీ అండి పిల్లలకి. చూసారు కదా! ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక్కటి తిన్నారంటే చాలండి ఫుల్ అయిపోతుందనమాట. ఇది వేడి వేడిగా తిన్నారనుకోండి చాలా అంటే చాలా బావుంటుంది. ఆరిందనుకోండి కొంచెం మనకి పైన క్రిస్పీనెస్ అనేది తగ్గుతుందనమాట.
ఇదొచ్చేసేసి హాఫ్ బ్రెడ్ క్రమ్స్ అండి. హాఫ్ క్వాంటిటీ వచ్చి మనం కార్న్ ఫ్లేక్స్‌ని మిక్సీ పట్టుకున్నామనమాట. 2 కలిపి వేసుకున్నామంటే బయట మంచి క్రిస్పీగా వస్తుందనమాట మనకి పై లేయర్ అనేది. ఆటల్లో మనం డిప్ చేసుకున్న తర్వాత స్లర్రీలో తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో దీన్ని చక్కగా రోల్ చేసుకుందామండి. అన్ని పక్కల మంచిగా బ్రెడ్ క్రమ్స్ పట్టే విధంగా మనం దీన్ని రోల్ చేసుకుందాము. హాఫ్ క్వాంటిటీ వచ్చి కార్న్ ఫ్లేక్స్ అండి. హాఫ్ క్వాంటిటీ వచ్చి బ్రెడ్ క్రమ్స్ అనమాట. పైన మంచి క్రిస్పీగా వస్తుంది. నూనె అస్సలు పీల్చుకోదండి. చూసారు కదా! కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. లేదంటే బ్రెడ్ క్రమ్స్ మనకి వెయ్యగానే ఫస్ట్ కలర్ మారిపోతుందండి. తర్వాత సరిగ్గా ఫ్రై అవ్వదనమాట. పచ్చిదనం అలానే ఉంటుంది. నూనె మనకి మంచిగా వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని 2 పక్కల చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. టొమాటో సాస్‌తో చాలా అంటే చాలా బావుంటుందనమాట. కార్న్ ఫ్లేక్స్ వేసుకోవటం వల్ల మనకి పై లేయర్ అనేది మంచి క్రిస్పీగా వేగుతుందండి. చూసారు కదా! చక్కగా 2 పక్కల మంచిగా వేగిందనమాట. క్రిస్పీగా తీసేసుకుందాము. అన్నీ ఇలా రెడీ చేసుకొని తీసుకుందామండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉందో పై లేయర్ అనేది. ఓపెన్ చేసి చూద్దామండి. పైన మంచి కరకరలాడుతా లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే అద్భుతంగా ఉందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.